ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల కవాతు అనంతరం సీఎం ప్రసంగిస్తారు. ఉత్తమ సేవలందించిన పలువురు పోలీసులకు మెడల్ అందజేస్తారు. అంతకుముందు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. నేటి నుంచి తెలంగాణలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్ బ్యాట్ మేధా ప్రారంభం కానుంది. ప్రజలకు మరింత వేగవంతమైన పారదర్శక సేవలే లక్ష్యంగా మేధా స్లాట్ బుకింగ్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటివరకు 45,191 డాక్యుమెంట్లకు స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగింది. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఇది అమల్లోకి రానుంది. స్లాట్ బుకింగ్ తో రోజుకు 3,000 డాక్యుమెంట్లు అధికంగా నమోదు చేసే అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ పట్ల 94% మంది ప్రజలు సంతృప్తిగా స్పందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజు 48 స్లాట్లకు సంబంధించి అత్యవసర వాకింగ్ కు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 వరకు అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రైతులకు విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ నుంచి టీడీపీకి పీఠం దక్కనుంది. వైసీపీ నుంచి 7 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో మ్యాజిక్ ఫిగర్ దాటింది. దాంతో ఇవాళ ఎన్నిక లాంఛనప్రాయమేనంటున్నాయి టీడీపీ వర్గాలు. తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5న నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా రాజీవ్ యువ వికాసంపై చర్చించాలన్నారు. పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ జరిగిన తర్వాతే అర్హుల జాబితా విడుదల చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలపై వేసిన కమిటీ నివేదికపై చర్చించనున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్దత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చించారు. మే 29, 30 తేదీల్లో జిల్లాలో పర్యటించిన మంత్రులు ఈ 4 అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహించారు. మంత్రి కొండా సురేఖపై జిల్లా నేతలు చేసిన ఫిర్యాదులపై ఆరా తీశారు. విచారణ జరిపి నిజాలు తెలుసుకోవాలని కొండా సురేఖ వివరించారు. విజయశాంతి బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మంత్రి పదవి లేదన్నారు. ఎంపీ చామల కిరణ్ మరోవైపు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ల సమావేశమయ్యారు మీనాక్షి నటరాజన్. ఆమెకు కార్పొరేషన్ చైర్మన్లు పలు సమస్యలపై ఫిర్యాదు చేశారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను కలుపుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. రివ్యూల పేరుతో డిపార్ట్మెంట్ ఎండీలతో మాట్లాడుతున్నారే తప్ప కార్పొరేషన్ తమను సంప్రదించడం లేదని కార్పొరేషన్ చైర్మన్లు వివరించారు. భారత్ ఆర్థిక అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. మోడీ పాలనలో 4వ స్థానంలో నిలిచిన భారత్ త్వరలోనే 3వ స్థానానికి చేరుతుందని అన్నారు. ఏపీలో అన్ని ప్రాంతాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. పారిశ్రామిక వాడలతో రాష్ట్రం ఆర్థికంగా బలపడనుందని అన్నారు. తెలంగాణలో రాజకీయ కుటుంబ డ్రామా నడుస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి, సూత్రధారి కాదని స్పష్టం చేశారు. ఆస్తులు, అధికారం, అవినీతి డబ్బుల కోసం బీఆర్ఎస్లో గొడవలు జరుగుతున్నాయని, వాటితో బీజేపీకి సంబంధం లేదన్నారు. ప్రధాని మోడీ 11 ఏళ్ల పాలనా విజయాలకు సంబంధించి బీజేపీ కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే కాంగ్రెస్ హయాంలో వికేంద్రీకృతమైందని కిషన్ రెడ్డి విమర్శించారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో ఎరువుల కొరతే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కరెంటు విషయంలో అయినా ఎరువుల విషయంలో అయినా కాంగ్రెస్ నేతలతో చర్చకు సిద్దమన్నారు. గత 11 సంవత్సరాలుగా రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. మోడీని విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న కార్యక్రమాలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అందాల పోటీలపై హరీష్ రావు మండిపడ్డారు. అందాల పోటీల కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ ఒకరు తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించడం చూశాం. కేవలం విందులు వినోదాల కోసమే ఈ పోటీలు నిర్వహించారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు రావడం మినహా మరే ప్రయోజనం లేదు అని ఆయన అన్నారు. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పోలీసులు నోటీసు ఇచ్చారు. ఒంటరిగా సెక్యూరిటీ లేకుండా తిరగొద్దని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడాలని నోటీసులో పేర్కొన్నారు. శనివారం పాతబస్తీలోని హైలీ కమ్యూనల్ ఏరియాల్లో బైక్పై తిరిగారు రాజాసింగ్. దీంతో పోలీసులు రాజాసింగ్ కు నోటీసు ఇచ్చారు. ఆయనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఇది ఆయన జీవితానికి ముప్పు కలిగించే పరిస్థితిగా పోలీసులు భావిస్తున్నారు. బ్యాక్ టు న్యూస్. ఏపీ వ్యాప్తంగా ఒక్క రోజులోనే 14,45,418 మందికి రేషన్ దుకాణాల ద్వారా పౌర సరఫరాల శాఖ బియ్యం పంపిణీ చేసింది. ఒక్క అనంతపురం జిల్లాలోనే చౌక దుకాణాల ద్వారా 1,00,000 మంది లబ్దిదారులు పీడీఎస్ రేషన్ పొందారు. మొత్తం 29,760 రేషన్ షాపుల ద్వారా పండుగ వాతావరణంలో నిత్యావసర సరుకుల పంపిణీ జరిగినట్లు తెలుస్తోంది. ఎండీయూ వాహనాల కంటే మెరుగ్గా చౌక డిపోల వద్దే బియ్యం పంపిణీ ప్రక్రియ జరిగింది. భద్రాచలం రామాలయంలో అనియమిత ప్రచారం కలకలం సృష్టిస్తోంది. సీతారామస్వామి శేషవస్త్రాల విక్రయశాలలో క్రైస్తవ మతానికి సంబంధించిన కవర్లు ఉపయోగిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న స్వామివారి శేషవస్త్రాల విక్రయశాలలో ఇవాళ ఉదయం గుంటూరుకు చెందిన జనార్దన్ అనే భక్తుడు స్వామివారి శేషవస్త్రాలు కొనుగోలు చేశాడు. అయితే శేషవస్త్రాలు పెట్టించిన కవర్పై క్రైస్తవ మత ప్రచారానికి సంబంధించి ఉంది. దీంతో ఆలయ అధికారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఆలయంలో అనియమిత ప్రచారంపై ఫిర్యాదు అందినా కూడా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదు. దేవస్థానం ఈవోను సంప్రదించగా అనియమిత ప్రచారం తన దృష్టికి రాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాది లాభాల బాట పట్టించిన నిమ్మకాయల సాగు ఏడాది రైతులను నిండా ముంచేసింది. ఆకాశం నుంచి నేలన పడినట్లుగా రైతుల పరిస్థితి మారిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి 100 నుంచి 140 రూపాయలు పలికిన నిమ్మకాయల ధరలు ఈ ఏడాది కేజీ 10 రూపాయలు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో నిమ్మ సాగు చేసిన రైతులు నేలచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మే నెలలో మంచి ధర పలికే నిమ్మకాయలు ధరలు విపరీతంగా పతనం కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో ఉన్న నిమ్మకాయల యార్డుకు టన్నుల కొద్దీ కాయలు వస్తున్నప్పటికీ ధర లేకపోవడంతో రైతులు డీలా పడిపోతున్నారు. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్లో బిర్యానీలో ఇనుప ముక్కలు కలకలం రేపింది. సింధూరా రెస్టారెంట్లో బిర్యానీలో ఇనుప ముక్కలు రావడంతో కస్టమర్ షాక్ గురయ్యారు. అయితే దీనిపై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే లైట్ తీసుకోవాలని చెప్పారు. తీసేస్తున్నాలని ఉచిత సలహా ఇచ్చారంటూ కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మై జీహెచ్ఎంసీ యాప్లో ఫిర్యాదు చేశారు. హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో జేఎంఆర్ బగ్గా వైన్స్ లో ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇరు వర్గాల వారిని సముదాయించి వైన్ షాప్ యాజమాన్యం పంపించింది. ఈ గొడవలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘర్షణ విజువల్స్ సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలంలోని పూలకుంటలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది. పూలకుంటకు చెందిన వడ్డే వరలక్ష్మి అదే గ్రామానికి చెందిన సురేష్ 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లోపరుచుకుని మోసం చేశాడంటూ వరలక్ష్మి ప్రియుడు సురేష్ ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి గొడవకు దిగింది. ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆపరేషన్ సింధూర్ కు వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా ఈ దేశంలోని తల్లులు సోదరీమణులను అగౌరవపరుస్తున్నారని తప్పుపట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మహిళలంతా
ముఖ్యమంత్రికి టీఎంసీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోడీ బీజేపీ రాజకీయం చేస్తున్నాయని మమతా బెనర్జీ ఇటీవల ఆరోపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. వీటిలో ఢిల్లీ, ముంబై, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులకు చెందిన ఇళ్లు, ఆఫీసులు వీటిలో ఉన్నాయి. ఈ దాడుల సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. మణిపూర్, అసోం, సిక్కిం, త్రిపుర, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదలకు జనజీవనం స్తంభించిపోయింది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలోనూ ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రకృతి వైపరీత్యానికి ఈశాన్య రాష్ట్రాల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.